హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము యోబు 37వ అధ్యాయము 5వ వచనము. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మనం ఎప్పుడైతే ఆయన ద్వారా మనం పొందుకొని ఎదురు చూస్తామో అప్పుడు అటువంటి కార్యాలు జరుగుతాయి. ఎలా ఎదురు చూడాలంటావా? ఎలా అడగాలంటావా? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచని విశ్వసించినావో ఆ విశ్వాసం ద్వారా నువ్వు సమస్తమును పొందుకున్నాము. ఎలా పొందుకున్నాము? ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు ఆల్రెడీ సమస్తాన్ని జయించున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ జయించిన వాడిని నువ్వు విశ్వసించున్నావో, నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసించున్నావో ఆ జయించిన అనుభవాన్ని మనకి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు అడిగి వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికమైన దీవెనలు నీ జీవితంలో జరుగునుగాక. ఆమె మనం విశ్వాసం ద్వారా ఏదైతే ప్రార్థిస్తామో, విశ్వాసం ద్వారా ఏదైతే అడుగుతామో అడిగిన ప్రతిదీ మనము పొందుకుంటాము. ఎందుకంటే మనం ఆయన ప్రియకుమారులాగా మనము మారిపోయాం. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వేదైతే కావాలనుకుంటున్నావో, నీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే కావాలనుకుంటున్నావు, నువ్వు ఏదైతే ఉన్నతమైన స్థలాలకు వెళ్ళాలనుకుంటున్నావో, నీకు ఏదైతే ఉద్యోగం రావాలనుకుంటున్నావో ప్రతి దాంట్లో దేవుడు నూతనమైన అద్భుతం నీ జీవితంలో చేయనుగాక. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో అది కలుగునుగాక. ఆమె ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అడుగుడి నీకు ఇవ్వనున్నారు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వీడియో చూస్తుంది ఎవరు వారి కుటుంబంలో కానీ, వారి జీవితంలో కానీ తండ్రి, వారి ఎదుగుతండి జాబ్ విషయంలో కానీ తండ్రి, ఎదుగుతండి వారి ఎగ్జామ్స్ విషయంలో కానీ ఏదైతే అడుగుతున్నారో తండ్రి ప్రతి ఒక్క దాంట్లో తండ్రి అద్భుత రీతిగా వారి జీవితంలో అద్భుత కార్యం జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్యం తండ్రి నజరైన యేసుక్రీస్తున్నావు తండ్రి, ఇదిగో నీవు పొందిన గాయలో తండ్రి స్వస్థన్నావు తండ్రి. అనారోగ్యంతో ఉండి తండ్రి ఈ వీడియో ఎవరైతే ఏకీభవిస్తున్నారు తండ్రి, వారి కుటుంబాలు తండ్రి ఎవరికైతే అనారోగ్యం ఉందో తండ్రి అనారోగ్యం వేసినంలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఏదైతే తండ్రి ఎంతకాలం తండ్రి వాళ్ళు కొన్ని నెలల నుండి తండ్రి కొన్ని సంవత్సరాల తండ్రి ఇబ్బంది పెడుతుందో తండ్రి, ఆ ఇబ్బంది పెట్టే అనారోగ్యం, ఆ ఇబ్బంది పెట్టే పరిస్థితులు నజరైన యేసుక్రీస్తులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నామండి. నీ యొక్క కార్యములు తండ్రి వారి జీవితంలో దిగి వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరికి ఏ సహాయం కాదండి ఈ నిమిషంలో తండ్రి వారు అయితే అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తామండి. డోర్స్ తండ్రి వారికి ఏదైతే తండ్రి సమృద్ధికరమైన తండ్రి వాటి కోసం ఎదురు చూస్తాం తండ్రి, సమృద్ధికరమైన తండ్రి ద్వారాలు తెరబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. మూయబడిన ద్వారాలు తెరబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగోదండి అడిగిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.